హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఎస్ఎస్సి బోర్డు నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే మన ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. చాలా వరకు విద్యార్థులందరూ కూడా పాస్ అయిపోయారన్నమాట. అలాగే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరందరూ అదే కాన్ఫిడెంట్‌తో ఉండండి. ఇక ఈ 10వ తరగతి ఫలితాల విడుదలకు సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే వచ్చింది. మీకు ఈ వీడియోలో ఫలితాలు ఏ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉంటుంది? ఆన్‌లైన్‌లో ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఇక ఫలితాల విడుదలలో తీసుకొచ్చినటువంటి మార్పులు, చేర్పులు ఏంటి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోను అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఏపీలో 10వ తరగతి ఫలితాల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల 15వ తారీఖున ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. సో, అయితే ఇంటర్మీడియట్ ఫలితాలను యాక్చువల్‌గా ఈ నెల 18, 19 తారీఖుల్లో విడుదల చేస్తామని సమాచారం అయితే ఉన్నింది. బట్ మనకు ఊహించని రీతిలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 15వ తారీఖునే విడుదల చేసేశారు. సో, మనకు సమాచారం ఎప్పుడొచ్చింది? సో, ఈరోజు 15వ తారీఖు అనుకోండి. సో, 14వ తారీఖున సాయంత్రంగా మనకు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఫస్ట్ ఆయనే. ఈ విధంగా 15వ తారీఖున ఇంటర్మీడియట్ ఫలితాలను 10:30 గంటలకు విడుదల చేయబోతున్నాము అని. సో, చూడండి, మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? 19, 18 తారీఖులో విడుదల చేస్తామని చెప్పారు. బట్ ఎవరికీ తెలియకుండా ఎవరు కూడా ఊహించని రీతిలో ఫలితాలను 15వ తారీఖునే రిలీజ్ చేసేశారు. సో, సేమ్ అలాగా ఈ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి కూడా విడుదల మార్పులయ్యేటువంటివి ఖచ్చితంగా జరగొచ్చు. సో, మనకు ఈ 10వ తరగతి ఫలితాలకు ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఎప్పుడిచ్చారంటే, ఈ నెల 25వ తారీఖు పైనే అని చెప్పారు. 25వ తారీఖు లోపల కూడా కాదు. అంటే ఈ ఏప్రిల్ నెల మూడో వారంలో. బట్ మనకు ఏం ఏ ఏ టైంకైనా ఏ చేంజెస్ అయినా చేయొచ్చు ఎస్ఎస్‌సి బోర్డు. సో, అందువల్ల నా యొక్క అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. నా గెస్ ప్రకారము ఈ ఫలితాలు అనేవి 25వ తారీఖు లోపలనే ఏ డేట్‌నైనా రిలీజ్ అయిపోవచ్చు. 10వ తరగతి ఫలితాలు అనేవి. సో, మీరు కూడా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అప్ చేస్తున్నాండి. సో, మీకు గనుక ట్విట్టర్ అకౌంట్ లేకపోయినట్లయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళేసి ట్విట్టర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఒక ఐడీ క్రియేట్ చేసుకోండి. దాంట్లోకి వెళ్ళి లోకేష్ నారాయణ సెట్ చేస్తే మీకు అతని ఐడీ అయితే వస్తుంది. సో, ఆ ఐడీని ఫాలో అప్ చేసి డైలీ కూడా చూస్తూ ఉండండి. సో, ఫస్ట్ మనకు దాంట్లోనే ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వస్తుంది. ఆయనే పోస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాబట్టి. సో, ఇంటర్మీడియేట్ ఫలితాలకు సంబంధించిన సమాచారం కూడా ఈయన పోస్ట్ చేశారు. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈయన ఐడీ చూపిస్తాను. ఇలా ఉంటుంది. మీరు జస్ట్ ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళ్ళి లోకేష్ నారాయణ సెర్చ్ చేస్తే చాలు ఐడీ అనేదైతే ఓపెన్ అయిపోతుంది. సో, దీన్ని ఫాలో కొట్టి పెట్టుకోనండి. ఓకేనా? ఇలాగా నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఫలితాలు అనేవి ఈ నెల 20వ తారీఖు లోపలనే ఏ డేట్‌నైనా వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఫలితాలు విడుదల అయ్యాక మీరు ఏ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవాలంటే, గవర్నమెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు. సో, మీ యొక్క మొబైల్ ఫోన్‌లోకి గూగుల్‌లో వెళ్ళి bse.ap.gov.in అని సెర్చ్ చేస్తే చాలు. ఈ వెబ్‌సైట్ అఫీషియల్‌గా వచ్చేస్తుంది. సో, వెబ్‌సైటు హోమ్ పేజ్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇందులో ఇక్కడ చూడొచ్చు. ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ అని ఒక లింక్ అయితే ఉంది కదా! సో, ఇలాగే మనకు ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అని కూడా వస్తుంది. ఇంకొక లింక్, అంటే రిజల్ట్ రిలీజ్ చేశాక, ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి. సో, కాబట్టి మీరు ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి సేమ్ ఇక్కడే మనకు ఇంకొక లింక్ కూడా వస్తుంది ఈ ప్లేస్‌లోనే. సో, అప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసుకొని మీరు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ మీరు హాల్ టికెట్స్‌ను ఇందులోనే డౌన్‌లోడ్ ఉంటారు. సో, సేమ్ ఫలితాలను కూడా మీరు ఈ వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టైంకి ఎవరైనా
విద్యార్థులు మన వీడియోని చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసుకొని ఫలితాలను చెక్ చేసుకోండి. లేదు నేను చెప్పినటువంటి నేమ్ను మీ యొక్క మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వస్తుంది, క్రోమ్లోకి వెళ్ళి. ఇలాగా ఫలితాలను చెక్ చేసుకొని ఇంకొక వెబ్సైట్ కూడా చెప్తానండి, రిజల్ట్ bsc.ap.gov.in. ఈ వెబ్సైట్లో కూడా మీరు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మెయిన్ మనకు ఈ 2 వెబ్సైట్సే. ఇలాగా మీకు ఫలితాలకు సంబంధించిన సమాచారం అయితే ఉంది. విడుదలకు సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ డేట్ నా అభిప్రాయం ప్రకారం చెప్పాను 25వ తారీఖు లోపలనే. బట్ గవర్నమెంట్ చెప్పినటువంటి ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఏంటంటే 25వ తారీఖు పైన. సో, అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియేట్ ఫలితాల 10వ తరగతి ఫలితాల డేట్స్ అనేటువంటివి కూడా మనకు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. 10థ్ ఫలితాలు ఎప్పుడంటే తెలంగాణ 10థ్ పరీక్షల పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23వ తారీఖుతో ముగుస్తుందని చెప్తూ ఉన్నారు. తర్వాత మార్కుల నమోదు ప్రక్రియ మరో 10 రోజుల సమయం పడుతుందని అంటూ ఉన్నారు. దీంతో మే 4 లేదా 5వ తారీఖుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు అయితే వెల్లడించడం జరిగింది. బట్ తెలంగాణ ప్రభుత్వము ఇంటర్మీడియట్ ఫలితాలను మన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసే దానికంటే ముందుగానే రిలీజ్ చేసింది. ఏప్రిల్ 12న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైపోయాయి. బట్ 10థ్ ఫలితాలకు మాత్రం కొంచెం గ్యాప్ చాలానే తీసుకుంటోంది. బట్ మన ఏపీ ప్రభుత్వం ఏమో కొంచెం అర్లీగానే 10థ్ ఫలితాలను కూడా విడుదల చేస్తామని ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే చెప్పుంది. చూద్దాం. ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందజేస్తూ ఉంటాను. ఇక కొంతమంది విద్యార్థులకు మాత్రము నేను చెప్పేటువంటి విద్యార్థులకు మాత్రం ఫ్రీగా 6 మార్కులు అయితే వస్తాయండి. తప్పకుండా మీరు నేను చెప్పినటువంటి క్వెషన్స్ రాసుండాలి. ఫస్ట్ వచ్చేసి హిందీ సబ్జెక్ట్‌లో 3, 6 ప్రశ్నలకి 2 మార్కులు వస్తాయి. ఈ 3 లేదా 6 ప్రశ్నలు మీరు గనక రాసున్నట్లయితే సో, అది ఆన్సర్ కరెక్ట్ అయినా, తప్పైనా సరే మీకు 2 మార్కులు ఖచ్చితంగా ఏసేస్తారు. అలాగే ఆంగ్లం సబ్జెక్ట్‌లో కూడా 28వ ప్రశ్నకు మీరు గనక సమాధానం రాసున్నట్లయితే 4 మార్కులు ఫ్రీగా వస్తాయండి మీరు. అది అట్‌లీస్ట్ మీరు అటెంప్ట్ చేసుండాలి. కొంచెమైనా ఆన్సర్ అనేది అయితే రాసుండాలి మీరు. అప్పుడే మీకు ఈ ఫ్రీగా వచ్చేటువంటి మార్క్స్ అనేది పడతాయి. ఒకసారి క్వెషన్ పేపర్ తీసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసున్నారా లేదా వదిలేసున్నారా అని. ఓకేనా? ఫ్రీగా 6 మార్కులు ఎవరికొస్తాయనేది కూడా మీకు క్లియర్‌గా చెప్పేశాను. ముందు రోజుల్లో ఈ ఫలితాలకు సంబంధించిన సమాచారం గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచే మీకు అప్డేట్ అనేది అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఫలితాల గురించే కాదండి, జాబ్స్ కావచ్చు, పథకాల గురించి మొత్తం కూడా మన ఛానల్ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. వీడియోకి లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.